మీ అందరికీ నా వందనాలు. ఈ ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. మరి యేసయ్యతో మాట్లాడే ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తూ ఉన్నారా? అయితే ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుడి వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ హృదయములను కలవరపడనీయొద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచమంటా ఉన్నాడు. ఈరోజు విశ్వాసం ఉంచు, మీ హృదయాలు కలవరపడనీయొద్దు. మరి ఏ కలవరం చేత ఉన్నావా, ఏ ఇబ్బందులు అయితే నువ్వు పడుతూ ఉన్నావా, ఏ వేదనలు అయితే నువ్వు పడుతూ ఉన్నావా, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఈరోజు నీ కలవరాలన్నీ కూడా దేవుడు తొలగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, హృదయములను కలవరపడనీయొద్దన్నావు తండ్రి. ఈరోజు ఎవరైతే కలవరాలతో ఉన్నారో ప్రభువా, ఎవరైతే నాయన ఇబ్బందులు ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కలవరాలన్నీ మీరు కొట్టివేసి ప్రభువా ఆశీర్వదించండి. నీ యందు విశ్వాసం ఉంచే బిడ్డలు ఉంచండి, సహాయం దయచేయండి. ఈరోజు ఎంతమంది అయితే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారు, సంవత్సరములు దయా కిరీటంగా ధరింపచేయండి. ప్రతి వారికి ఆరోగ్యాలు దయచేయండి. దీర్ఘాయువులు సుఖంతో గడుపు సంవత్సరాలు బిడ్డలకి కుటుంబాలకి అందరికి అనుగ్రహించండి. ఈ దినమంతయు బిడ్డలకు తోడయ్యండి. వారి పరిపాలనలో కూడా మీరు తోడయ్యండి. వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరే తోడయ్యండి. సహాయమును దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. మరి ప్రతిరోజు కూడా యేసయ్య మాట అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. మీ బంధుమిత్రులందరికీ కూడా మీరు పరిచయం చేయండి, షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. సరిచూపును విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. మీ అందరికీ వందనాలు. ఇప్పటివరకు యేసయ్య మాట అనే కార్యక్రమాన్ని మీ అందరూ చూసి ఉన్నారా? చూస్తే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వాక్యాలు మీకు ఎన్నో అందిస్తాం. లైక్ చేయండి.